అన్నదమ్ముల భూముల పంపకంలో తలెత్తిన వివాదంలో అన్న పత్తి పంటను తమ్ముడు పీకేసిన ఘటన జనగామ జిల్లా కంచనపల్లిలో చోటు చేసుకుంది. తనకున్న ఎకరంలో భూమిలో అర ఎకరం తమ్ముడు కబ్జా చేశారని, ఇప్పుడున్న ఎకరం భూమిని సైతం కాజేయాలని చూస్తున్నాడని అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన ఎకరా భూమిని కౌలుకిస్తే అందులో వేసిన పత్తి పంటను పీకేశాడని అన్న పోలీసులను ఆశ్రయించాడు. తన తమ్ముడు నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా పోలీసులు పట్టించుకోవటం లేదని, తమకు ఎలాగైనా రక్షణ కల్పించాలని బాధితుడు మనోహర్ కోరుతున్నాడు. స్వరూప వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను టార్చర్ పెట్టి కొట్టిపోయారు. కొట్టిపోతే నేను దవాఖాన పోయి 3 లక్షల రూపాయలు దండగా పెట్టుకొని వచ్చినాక పెద్ద మనుషుల్లో కూర్చోబెడితే తన పేరు మీద భూమి ఎక్కువ ఉన్నది, నా భూమి కావాలని నన్ను ఇబ్బంది పెట్టి సంపదమని తిరుగుతారు. మొన్న పోలీస్ స్టేషన్ పీకిస్తుంటే కూడా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన పోలీసు వాళ్ళు వచ్చారు, వీడియో తీసుకొని పోయారు. నేను పోయి కంప్లైంట్ ఇవ్వమన్నాను. కంప్లైంట్ ఇస్తాను పోయే వరకు మళ్ళీ రిటర్న్ వచ్చి ఉన్న చేను మొత్తం పీకేసి పోయారు. పోలీసు వాళ్ళు నాకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎలాంటి న్యాయం చేస్తలేరు, ఎలాంటి స్పందన లేదు. నన్ను చంపినా కూడా నాకు ఇంతేరా, నాకు న్యాయం చేయండి సార్ అని ప్రాధాన్యపడ్డా కూడా నన్ను ఏ మాత్రం కేర్ చేస్తలేడు. ఇప్పటికైనా ఎస్ఐ గారు, పోలీసు వారు ఎవరైనా నాకు పట్టించుకొని సరైన న్యాయం చేసి నాకు సరైన రక్షణ కల్పించారు. వాళ్ళ భార్య స్వరూప, వాళ్ళ కొడుకు కార్తీక్ వాళ్ళు మొన్న ఎండాకాలంలో వచ్చి మా దగ్గర కొట్టిపోయినా కూడా ఎస్ఐ దగ్గర పోయినాం, పట్టించిన పోలీస్ స్టేషన్ పెట్టినా కూడా ఎస్ఐ రాలేదు, పట్టించుకోలేదు. నాకు టార్చర్ పెడతాడు సార్, భూమి అని టార్చర్ పెట్టుకుంటా. మొన్న ఎండాకాలంలో దొరకబట్టి కొట్టిళ్ళు సారు. 10 మంది పెద్ద మనుషులను కూడా పెట్టి నీకొతే నువ్వు తీసుకో, నాకొతే నేను తీసుకుందామని పంచాయతీ పెడితే 10 మంది 20 మందిలో కూడా వినకుండా, వాళ్ళు చెప్పినట్టు వినకుండా వెళ్ళిపోయి ఇప్పుడు మాకు టార్చర్ పెట్టి మొన్న కొడితే ఆయన వల్ల 3 లక్షల రూపాయలు ఆపరేషన్ అయింది. ఆయనకు 3 లక్షల రూపాయలు పెట్టి ఆపరేషన్ చేయించుకొచ్చినాం. ఇప్పటికి కూడా ఆరోగ్యం బాగలేదు సారు. బాగలేకున్నా కౌలుకిచ్చుకున్నాం. మేము కౌలుకిచ్చుకున్నాక మా సొంత భూమి కౌలుకిచ్చుకున్నాక కౌలు చేను ఎకరం చేను పీకేసిడు సారు.